హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, 2 రోజుల్లో వైజాగ్ నుంచి తిరుపతి వెళ్ళటానికి ప్లానింగ్ చెప్తున్నా. 2 గంటలకి తిరుమల ఎక్స్ప్రెస్ వైజాగ్ నుంచి రైల్వే ప్లాట్ఫామ్ 5లో ట్రైన్ 1 గంట నుండే పెట్టడం వల్ల మనం ముందుగానే ట్రైన్లో సెటిల్ అవ్వచ్చు. 2 గంటలకి ట్రైన్ స్టార్ట్ అయ్యాక విజయవాడలో టిఫిన్ ఆర్ డిన్నర్ తీసుకుని రెస్ట్ తీసుకుంటే ఎర్లీ అవర్స్ నెక్స్ట్ డే మార్నింగ్ 4:15 తిరుపతి చేరుకుంటాం. జస్ట్ రైల్వే స్టేషన్ నుంచి బయటికి వస్తే ఆపోజిట్లో బస్సులు తిరుమల వెళ్ళటానికి 90 రూపీస్ తీసుకుని తిరుమల స్టాప్లో దింపితే డైరెక్ట్ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర లైన్లో ఆధార్ జెరాక్స్ తీసుకుని టోకెన్ స్లిప్ ఇస్తారు. 2 గంటల రూమ్ అలాట్మెంట్ వస్తుంది. ఈలోగా యాత్రా సదన్లో క్లాక్ రూమ్ ఫ్రీగా ఆధార్ చూసిస్తారు. అక్కడ లగేజ్ పెట్టేసి కళ్యాణకట్ట దగ్గర టోకెన్ బ్లేడు తీసుకొని లైన్లో తలనీలాలు ఇచ్చేసి వచ్చేసరికి రూమ్ అలాట్ అయినట్లు మెసేజ్ వస్తుంది. 100 రూపాయల రూమ్కి 500 యాడ్ చేసి ఫోన్పే చేస్తే రూమ్ నెంబర్ టోకెన్ ఇస్తారు. కీ కలెక్ట్ చేసుకుని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి దగ్గరలో వాక్బుల్ డిస్టెన్స్లో ఉన్న వెంగమాంబ అన్నప్రసాదాలు కౌంటర్ దగ్గర లంచ్ చేసేసి కోనేరు దర్శించి వరహాస్వామిని దర్శించుకున్న తర్వాత మన దర్శన్ స్లాట్ టైం ప్రకారం 300 దర్శనానికి లైన్లో నిలబడితే దర్శనం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి కౌంటర్ దగ్గర ఆధార్ ప్రకారం మనిషికి 1 లడ్డు చొప్పున ఇస్తారు. అవి తీసుకొని టిఫిన్ ఆర్ డిన్నర్ చేసి రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ చేశాక లోకల్ బస్సుల్లో మనిషికి 120 రూపాయలు చెప్పిన ప్లేసులు నిజపాత దర్శనం, శిలాతోరణం, పాప వినాశనం, ఆకాశగంగా, జపాలి, వేణుగోపాల స్వామి టెంపుల్ విజిట్ చేయొచ్చు. ఫ్రీ ప్లేస్లో దించాక మరో బస్సు కూడా అదే టికెట్తో ఫ్రీ చేయొచ్చు. ఈ 6 ప్రదేశాలు చూసిన తర్వాత కొండ మీద నుంచి దిగువ తిరుపతికి వచ్చేసేయాలి. వచ్చి బస్ స్టాప్ ఎదురుగానే ఉన్న రైల్వే స్టేషన్లో లగేజ్ క్లాక్ రూమ్లో పెట్టేసి ఎదురుగా ఉన్న గోవిందరాజ స్వామి దర్శించుకొని వచ్చి మనం రిలాక్స్ అయ్యేటప్పటికి 8 అవుతుంది. ట్రైన్ ఎక్కేసి మనం నెక్స్ట్ డే మార్నింగ్ 10:30కి వైజాగ్లో దిగొచ్చు. ఓం నమో వెంకటేశయ్య. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.